నా పేరు జనపల్లి సావిత్రి అండి. నా కొడుకు జనపల్లి శ్రీనివాసరావు అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాడికినండి రాజకీయంలో నడిపించి వాడికినండి 5 సంవత్సరాలు జైల్లో పెట్టారండి. 5 సంవత్సరాలు కూడా ఆయన డాటా లేదండి. వచ్చి సాక్ష్యం చెప్పడండి. అందులోనే పెట్టుకుని ఉన్నారండి. నా కొడుకు అందులోనే మగ్గిపోతున్నాడండి. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి. జైల్లోనే ఉన్నారండి. జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి. 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదో నా కొడుకుని విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నా కొడుకు జైల్లో ఉండి ఫోన్ చేశారండి. అమ్మ నేను అక్కడ దీక్ష చేస్తున్నాను, అన్నయ్య నువ్వు వెళ్ళి విజయవాడలో దీక్ష చేయండి అమ్మ అని చెప్పారండి. నా కొడుకు శ్రీనివాసరావు చేస్తామండి అని వచ్చేది చెప్పినాక మేము వెళ్ళమండి, ఇక్కడే ఉంటామండి, ఇక్కడే చేస్తామండి. రేపటి నుంచి అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మొరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏం పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి
ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అలాగే అన్ని విధాలా కూడా మా లాయర్ అయిన సలీం గారు మమ్మల్ని ఆదుకున్నందుకు మేము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ జన్మకు ఆయన రుణం మేము తీర్చుకోలేము. ఇప్పటి నుంచి కూడా ఆయన మాకు అందుబాటులో ఉంటారు, మాతో పాటు మాకు సాయం చేస్తారు. కేవలం నా తమ్ముడికి జైల్లో ఏ విధమైన హాని కలిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. మేము మాకు మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు ఇస్తాయి, మా వెంటనే ఉంటాయి. ఆ బలం మాకుంది. మేము న్యాయం జరిగే వరకు కూడా విజయవాడ వదిలిపెట్టి వెళ్ళము. మేము ప్రాణాలను అర్పిస్తాం, పచ్చి మంచినీళ్ళు ముట్టం. ఎక్కడన్నది రేపు దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఎక్కడ అన్నది క్యారేజ్ అని అప్పుడు చెప్తాం. అది సార్ అనుమతులు కోరటానికి పోలీసు వారు ఇంటికాడ ఉంటేనే ఇల్లు గడప దాటకుండా అరెస్ట్ చేసేస్తున్నారు సార్. పోలీసు వారికి తెలియదా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయో తెలియట్లేదా? జడ్జిలు కూడా ఆలోచన మనసు పెట్టి, అయ్యో ఒక దళిత పేద కుటుంబం బజార్ని పడిపోయింది, వాళ్ళ తల్లి అలోమలో ఏడుస్తుంది, ఆ ఉసురు మనకు కూడా తెలుస్తుందని గ్రహించారు కదా ప్రతి ఒక్కరు. ముఖ్యమంత్రి గారు ఆమెనా ఎవరైనా చూస్తున్నారు కదా కళ్ళతో. గ్రహించి న్యాయం చేయాలి కదా, ఆదుకోవాలి కదా. ఏమి న్యాయం చేయట్లేదు, న్యాయం జరిగే చోటేమో జరగట్లేదు. ఆ దళిత వివక్ష అనేది కనబడుతుంది. ఎందుకంటే డబ్బున్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి ఒక రాజకీయ ఒకటి, ఏమి లేని పేదవాడికి ఇది దరిద్రం. ఇది ఈ ప్రభుత్వం. ఎన్నోసార్లు విష ప్రయత్నాలు చేస్తాం జగన్ గారిని కలటానికి, ఎన్నో అర్జీలు పెట్టాం. గౌరవపదంగా అమ్మా నాన్న ఫోటో కూడా వేసి లెటర్ పెట్టాను మా గ్రామం వచ్చినప్పుడు. అప్పుడు ఆయన వచ్చేది రేపు వస్తారంటే ఎలా అరెస్ట్ అవ్వారంటూ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యా ఏంటి దౌర్భాగ్యం అంటే, సుబ్బరాజు మా ఉద్యోగాలు ఎగిరిపోతాయా, మా మీద దయించండి మీరు అంటే, సరే సార్ మీరేదో చిన్నస్థాయి ఉద్యోగస్తులు, సరే మీ మీద గౌరవం చెప్పి వదిలేస్తాం, మాకు న్యాయం ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుద్ది, వాళ్ళే భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. అందుకే ఆ ఆలోచన విధానంతో మేము ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు. కేవలం ఇంకా ఇప్పుడు వాళ్ళు ఇడిచిపెట్టేది లేదు, మాకు న్యాయం జరిగే దాకా కూడా అమర నిరాహార దీక్ష చేయడం ఖాయం. శ్రీనివాసు ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య నా పరిస్థితి బాగాలేదు, నేను రేపటి నుంచి నేను జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నాను నేను అని చెప్పడం జరిగింది. అయ్యో తమ్ముడు, నువ్వు అక్కడ నిరాహార దీక్ష చేస్తే మేము కూడా విజయవాడలో నీకు సాయంగా మేము చేస్తాము. మనకి ఇది మైనార్టీ సంఘాలు, దళిత సంఘాలు తోడుగా ఉన్నాయి తమ్ముడు, మేము కూడా చేస్తాం, ఎంత దూరమైన వెళ్తాం ఈ విషయంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అవన్నీ రాజకీయ లబ్ధం పొందుకోవడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు సార్. ప్రజలకు తెలియదు. 5 సంవత్సరం కుర్రాడి దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చి ముసలి వాళ్ళు దాకా కూడా చెప్తారు. కోర్టు కేసు తీరు ఏంటో, కోర్టులు ఏం చేస్తున్నాయో అన్నీ కూడా చెప్తారు సార్. ఒక కుటుంబానికి, ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. అన్నయ్య కూడా కుట్ర కొనాలు లేవయ్యా. కేవలం ఇంకోటి సార్, నేను 10th క్లాస్ వరకు చదివాను, నాకు పెద్ద అంత చదువు లేదు. చిట్టు వచ్చింది మన ఇంటికి, మొట్టమొదట చిట్టు ఆఫీసులో వచ్చి ఎంక్వైరీ చేశారు. సరే బాగుంది అనుకో చేశారు, చెప్పారు, అందరూ సహకరించాం. అన్ని గ్రామాల్లోని మన మండలం అంతా కూడా పంచాయతీ పరిధిలో అన్నీ ఎంక్వైరీ చేశారు, చెప్పారు. నెక్స్ట్ తర్వాత ఎన్ఐ కేవలం ఎలాగొచ్చింది, అబ్బాబ్బే మన రాష్ట్ర అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఈయన జగన్ గారు, అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నారు అధికారంలో. అబ్బాబ్బే నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, ఈ గవర్నమెంట్ మీద, పోలీసు వ్యవస్థ మీద నమ్మలేదు, నాకు ఎన్ఐఏలు కావాలని కోరుకోవడం జరిగింది. ఆయన మేరకు మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏలు పెట్టడం జరిగింది. ఎన్ఐఏ స్పష్టంగా చెప్పింది ఏ కుట్ర కోణాలు, ఏ విధమైన కుట్ర కోణాలు లేవోయా అని కోర్టుకు చెప్పడం జరిగిందండి. ఎలాగ సార్,
అది ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం మళ్ళీ రాజకీయాల్లో వాడుకుంటున్నారు మా తమ్ముడిని అంతే. ఈ హత్య కేసులో మీ తమ్ముడు ఉన్నాడా? గతంలో మధ్య సీను కొన్ని పేర్లు వినిపించింది, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందని భావిస్తున్నారు. మీరు ఎవరు ఉన్నారని భావిస్తున్నారు? ఈ మొత్తం మీకు హత్యాయత్నం కేసు ఎయిర్పోర్ట్ ఒక సాక్ష్యం జరిగింది కదా స్పష్టంగా, కోర్టులో ఒక సాక్ష్యం జరిగింది. ఆ కోడికైతే ఎవరు తెచ్చిచ్చారు, ఏం జరిగింది అన్నది దాని ప్రకారంగా ఉందని మేము భావిస్తున్నాం. మీ సోదరుడు ఏమైనా చెప్పాడా? నేను చేయలేదు ఎవరు? నేను నా సోదరుడు అయితే ఏమీ తెలియదు, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్న కుట్ర. లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నారు ఫైనల్? అంటే ఆయన బాధితుడు కదా ఈ కేసులో బాధితుడు మా మీద గౌరవించి మా కుటుంబం మీద దయించి మేము కోరుకునేది ఒకటేనండి, కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పండి, లేదు ఎన్ఓసి అయినా ఇవ్వండి, మా తమ్ముడిని జైలు నుంచి విడిపించండి, మా కష్టార్థం మేము చేసుకుని హ్యాపీగా బతుకుతామండి, మేము ఇప్పటికే నాశనం అయిపోయాం మా కుటుంబం అని మేము వేడుకున్నాం. లేని ఏడల మేము అమరనాథ దీక్ష చేయడం ఖాయం అని కూడా చెప్తున్నాం. జగన్ అభిమానే కాదంట్లా. ఇప్పుడు జగన్ గారిని నమ్ముకునే కదా మనం అందరం ఓట్లు వేసాం, మేము చేసాం. అయ్యో జగన్ గారు వస్తే ఏదో చేతారో చెందుతారని. అదేవిధంగా ఆడే అభిమానే, అందరిలాగే మనలాగే అది కూడా అభిమానే. ఆ అభిమానమే అసలుగా తీసుకుని ఈ విధంగా శాపంగా మారింది మా కుటుంబానికి.